వెల్కమ్ టు తొలి వెలుగు. కేసీఆర్ ఫ్యామిలీలో పవర్ పంచాయతీకి తెరలేచిందా? హరీష్ రావు, కవిత ఒక టీమ్గా మారారా? కేసీఆర్ కేటీఆర్కు భారీ షాక్ ఇస్తూ ఇద్దరు కలిసి కొత్త పార్టీ పెట్టే ఆలోచనలో ఉన్నారా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. అసలు కేసీఆర్ ఇంట్లో ఏం జరుగుతుంది? కేటీఆర్కు కవిత హరీష్ రావుతో ఎక్కడ చెడింది? కవిత కొత్త పార్టీ ఆలోచన నిజమేనా? వాచ్ ది స్టోరీ. పవర్ అందరినీ నడిపించేది ఇదే. ముఖ్యంగా రాజకీయ నాయకులకు పవరే సర్వస్వం. అక్క తమ్ముళ్ళు, అన్నా చెల్లెళ్ళు, తల్లిదండ్రులు ఎవరినైనా విడగొట్టే శక్తి, అధికారం సొంతం. దేశంలోని అనేక రాష్ట్రాల్లో, అనేక పార్టీలో కుటుంబ సభ్యుల మధ్య పవర్ కోసం గొడవలు జరగడం కామన్గా మారిపోయింది. అధికారం కోసం సొంత వాళ్ళని విమర్శించడం, విభేదించడం, చివరికి కుట్రలకు పాల్పడడం వంటివి కూడా ఎన్నో జరిగాయి. ఇప్పుడు ఇలాంటి సీనే తెలంగాణలో రిపీట్ అవుతున్నట్లు కనిపిస్తోంది. ప్రత్యేక రాష్ట్రం కోసం పోరాటం నుంచి 10 ఏళ్ల అధికారంలో కొనసాగిన కేసీఆర్ ఫ్యామిలీలోనూ 2 పవర్ సెంటర్లు తయారైనట్లు సమాచారం. కేసీఆర్ అంటే తెలంగాణ ఉద్యమం నుంచి 2023 వరకు తిరిగిలేని నేత. ఆయన ఆడిందే ఆట, పాడిందే పాట. ఆయనకు ఎవరు ఎదురు తిరగాలన్నా అది సాహసమే అనుకునే పరిస్థితి. అయితే 2023లో అధికారం కోల్పోయిన తర్వాత కేసీఆర్ కు ఒక్కసారిగా కష్టాలు చుట్టుముట్టాయి. కాంగ్రెస్, రేవంత్ రెడ్డి దెబ్బకు రాష్ట్రంలో అధికారం గల్లంతు కాగా, అదే సమయంలో ఆయన గాయపడడం కూడా పార్టీ శ్రేణులను తీవ్రంగా కృంగదీసింది. అదే దారుణం అనుకుంటే ఆ తర్వాత జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో ఏకంగా సున్నాకు పడిపోయి గతంలో ఎప్పుడు లేని లోతుకు దిగజారింది కారు పార్టీ. అయితే అక్కడి నుంచి ఒకదాని తర్వాత ఒకటి వరుస కష్టాలు చుట్టుముట్టాయి కేసీఆర్. గెలిచింది అంతంత మాత్రం ఎమ్మెల్యేలేనంటూ వారు కూడా మెల్లగా అస్తంగూటికి చేరారు. ఆ తర్వాత కేటీఆర్, కేసీఆర్, హరీష్ రావులపై కేసులు, వాటి విచారణలు, ఎప్పుడు ఎవరు అరెస్ట్ అవుతారో తెలియని పరిస్థితి. ఇలా వరుస కష్టాలు ఉక్కిరి బిక్కిరి చేస్తుంటే కుటుంబంలోనే 2 వర్గాలు ఉన్నాయంటూ మరో వార్త హల్చల్ చేస్తోంది. కేటీఆర్ కు వ్యతిరేకంగా ఎమ్మెల్సీ కవిత సొంతంగా పార్టీ పెట్టబోతున్నారంటూ ప్రచారం ముమ్మరంగా సాగుతుంది. జైలుకు వెళ్లి వచ్చిన తర్వాత ముందు అన్నను కలిసి రాఖీ కట్టారు కవిత. అనంతరం తండ్రిని కలిసి ముచ్చటించారు. అంతే, అక్కడి నుంచి రాజకీయంగా కవిత సైలెంట్ అయ్యారు. ఎక్కడ ఏ ఘటన జరిగినా, ఎవరు ఎన్ని విమర్శించినా ఆమె మాత్రం నిశ్శబ్దాన్ని ఆశ్రయించారు. అయితే ఇప్పుడు ఎమ్మెల్సీ కవిత సడన్ గా రాజకీయాల్లోకి రీఎంట్రీ ఇచ్చారు. ముందు ట్వీట్ తో కాంగ్రెస్, బీజేపీకి గట్టి కౌంటర్ ఇచ్చిన కవిత ఆ తర్వాత జనంలోకి వెళ్లేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకున్నారు. అటు ఈ నెల 26వ తేదీన బీసీ డెడికేటెడ్ కమిషన్ ను కలిసేందుకు సిద్ధమయ్యారు. బీసీ జనాభా లెక్కలు తేల్చాలని, బీసీ డెడికేషన్ కమిషన్ న్యాయబద్ధంగా కులగణన వివరాల్ని సేకరించాలంటూ డిమాండ్ చేస్తున్నారు. కానీ దీని వెనక కవిత పెద్ద ప్లాన్ తోనే ఉన్నట్టు తెలుస్తోంది. తన అన్న కేటీఆర్, తండ్రి కేసీఆర్ నీడ నుంచి బయటపడి కొత్త పార్టీ పెట్టాలని యోచిస్తున్నట్లుగా సమాచారం. దానికి గ్రౌండ్ ప్రిపేర్ చేసుకునేందుకే ఒక్కో అంశాన్ని లేవనెత్తి జనాల్లోకి వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారట. ఇక పకడ్బందీగా పక్కా ప్లాన్ తో తన పార్టీని లాంచ్ చేయాలంటూ చూస్తున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. మరి కేసీఆర్, కేటీఆర్ ను కాదని కవిత ఒక్కరే పార్టీని పెట్టడం, దాన్ని నడపడం సాధ్యమే అంటే కష్టమే. కానీ ఆమె వెనక మరో బిగ్ షాట్ ఉన్నారంటూ వార్తలు వస్తున్నాయి. అదెవరో కాదు, కేసీఆర్ మేనలుడు హరీష్ రావేనట. అసలు కవిత పార్టీ ఆలోచన వెనక హరీష్ రావు ఉన్నారంటూ తెలుస్తోంది. ఎన్నికలు ముగిసి ఏడాదైనా ఇప్పటికీ కేసీఆర్, కేటీఆర్ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, కొత్త పార్టీ పెట్టడంపై కరెక్టే అంటూ హరీష్ రావు కవితను నడిపిస్తున్నారంటూ పెద్ద ఎత్తున టాక్ నడుస్తోంది. దీంతో సొంత పార్టీపై కసరత్తు ముమ్మరం చేశారట ఎమ్మెల్సీ కవిత. అందులో భాగంగానే కేటీఆర్ పై కేసులు పెట్టినా స్పందించలేదంటూ తెలుస్తోంది. ఇక కేటీఆర్ అరెస్ట్ అంటూ కాంగ్రెస్ నేతలు ఎన్ని వ్యాఖ్యలు చేసినా కామెంట్ కూడా చేయకపోగా, అటు సమగ్ర సర్వేకు కూడా సహకరించి సొంత పార్టీ నేతలకు సాకిచ్చారంటూ మాట్లాడుకుంటున్నారు జనం. తనతో పాటు కవిత ఉంటే జనాలను తమ వైపు తిప్పుకోవడం ఈజీగా ఉంటుందని హరీష్ రావు భావిస్తున్నట్లు సమాచారం. దీంతో ఇప్పుడు కేసీఆర్ కు కవిత, హరీష్ రావు ఆలోచనలు పెద్ద దెబ్బగా భావిస్తున్నట్లు పార్టీ శ్రేణులు చెప్పుకొస్తున్నాయి. మరి నిజంగానే కవిత, హరీష్ రావు సొంత పార్టీ పెడతారా?
లేక ఇదొక గాసిప్ గానే మిగిలిపోతుందా అనేది వేచి చూడాల్సిన అవసరం ఉంది. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.